దేవుని నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట, ఆయన బిడ్డలకి, ఆయన ప్రజలకి ఆయన తోడుగా ఉంటాడంట. దేవుడు ఆయన బిడ్డలకి, ఆయన ప్రజలకి తోడుగా ఉంటాడు అని వాక్యం సెలవిస్తా ఉంది. చూడండి, దినవృత్తాంతములు 2వ గ్రంథము 36వ అధ్యాయము 23వ వచనంలో వాక్యం విధిగా ఉంది. కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారి దేవుడిని యెహోవా వారికి తోడుగా నుండునుగాక. ఎవరైతే ఆయన యొక్క జనులుగా ఉంటూ ఉన్నారో, ఆయన బిడ్డలుగా ఉంటూ ఉన్నారో వారికి ఆయన తోడుగా ఉంటూ ఉన్నాడట. ఆయన ప్రజలు ఎవరండి? ప్రభు అయిన యేసు కృప పరిశుద్ధులకు తోడయిండును. ఎవరైతే ఆయన ప్రజలు పరిశుద్ధులుగా ఉంటారో దేవుని కృప ఆ ప్రజలకి తోడయింటూ ఉండట. తోడయిండి ఏమి చేస్తూ ఉంది? ఎందుకంటే వాక్యం సెలవిస్తూ ఉంది కదా. కీర్తనలు 121వ అధ్యాయము 4వ వచనం నుండి కొన్ని వచనాలు మనం చూసుకున్నట్లయితే, ఇశ్రాయేలులను కాపాడువాడు కుడుకడు, నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బైనను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగలదు. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము కూడా నీ రాకల పోకల యందు యెహోవా నిన్ను కాపాడును. అన్ని విధాలుగా నిన్ను కాపాడును, కాపాడును, కాపాడును. పగలు ఎండ దెబ్బ నుంచి, రాత్రి వెన్నెల దెబ్బల నుంచి, అన్ని విధాలుగా ప్రతి పనిలో, ప్రతి విషయంలో నువ్వు కూర్చున్నా, లేచినా, పడుకున్నా, నీ ప్రయాణం కావచ్చు, నీ పనులు కావచ్చు, ప్రతి విషయంలో, నీ రాకపోకలో, ప్రతి విషయంలో కూడా ఆయన నిన్ను కాపాడే దేవుడిగా ఉంటూ ఉన్నాడు. ఆ కాపాడే దేవుడే ఆయన కృప ద్వారా నీకు తోడుగా ఉండి, ఆయన ప్రజలైనటువంటి వారికి ఆయన తోడుగా ఉండి, ఆయన పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులై ఉండు అని చెప్పి వాక్యం సెలవిచ్చినట్టు, ఆయన ప్రజలు పరిశుద్ధంగా ఉన్నప్పుడు ఆయన వారికి తోడైండి, కొనుకక నిద్రపోక ప్రతి విషయంలో కూడా వారిని కాపాడడానికి వారికి తోడుగా ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో నువ్వైన ప్రజగా ఉన్నట్లయితే, నువ్వు పరిశుద్ధుడిగా ఉన్నట్లయితే, నువ్వు పరిశుద్ధురాలిగా ఉన్నట్లయితే, దేవునికి భయం భక్తి కలిగినటువంటి స్థితిలో నీవు ఉన్నట్లయితే, ఆయన నిన్ను, నీ కుటుంబాన్ని ప్రతి విషయంలో కూడా మీకు తోడయుండి మిమ్మల్ని కాపాడుతూ, మిమ్మల్ని రక్షిస్తూ క్షేమకరమైన స్థితిలోనికి మిమ్మల్ని నడుపుతూ ఉంటూ ఉన్నాడు. దీనంతటికి కారణం, ఎందుకు ఆయన నీకు తోడుగా ఉన్నాడు, ఎందుకు నిన్ను కాపాడుతూ ఉన్నాడు, ఎందుకు నీకు, నీ కుటుంబానికి క్షేమకరమైన స్థితిని ఇస్తూ ఉన్నాడు, ఎందుకు ఆయన నా ప్రజలు అంటూ ఉన్నాడు. వాక్యం సెలవిస్తా ఉంది కదా ఇక్కడ. దేవుని బిడ్డలారా, కీర్తనలు 90వ అధ్యాయము 3వ వచనములో, నరులారా తిరిగి రండి అని నీవు సెలవిచ్చుచున్నావు. ఏమండి? నీవు మనుషులని మంటికి మార్చుచున్నావు. నరులారా తిరిగి రండి అని నీవు సెలవిచ్చుచున్నావు. మనుషులు ఎక్కడ చూసినా మరణం, మరణం, మరణమే. ఏ దిక్కు నుండైనా మరణ వార్త ఖచ్చితంగా మనకి ఈ ఒక రోజున వినబడుతూ ఉంది. దేవుని బిడ్డలారా, అందుకే అంటున్నాడు, ఆయన మనుషులని మట్టికి మార్చుచున్నాడు. నల్లారు తిరిగి రండి అని ఆయన సెలవిస్తూ ఉన్నాడు. మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా చేరును. ఆ ఆత్మ పరిశుద్ధంగా ఉండాలి. ఆ ఆత్మ ఏ కలంకము లేనిదిగా ఉండాలి. ఆ ఆత్మ ఆయన యుద్ధ నుండి వచ్చేటప్పుడు ఏ కలంకము, ఏ డాకు, ఏ మచ్చైనను లేదు. మరలా ఆయన యుద్ధకు వెళ్ళడానికి సమయం వచ్చి ఉన్నది కనుక, అలా ఏ రీతిగా అయితే వచ్చిందో ఆ రీతిగా ఆయన యుద్ధకు వెళ్ళాలి కనుక ఆయన నీకు తోడుగా ఉండి తన ప్రజలని కాపాడుతూ, రక్షిస్తూ క్షేమకరమైనటువంటి స్థితిని ఇస్తూ ఉన్నాడు. దానికి కారణం ఇది. ఎక్కడి నుండైతే ఆత్మ వచ్చినదో మరలా అక్కడికి చేరడానికే. నువ్వు ఎలా, ఏ విధంగా ఉన్నా నువ్వు తప్పిపోకూడదు. ఆయన బిడ్డగా ఉండాలి, పరిశుద్ధుడుగా, పరిశుద్ధురాలుగా ఉండాలి. ఎప్పుడైతే ఆ రీతిగా ఉంటారో వారికి తోడుగా ఉంటూ ఉన్నాడు. ఆ ఆత్మ మరలా ఆయన దగ్గరికి వెళ్ళాలి అని నీకు, నీ కుటుంబానికి తోడుగా ఉండి ఉదయకాల సమయంలో మీతో మాట్లాడుతూ ఉన్నాడు. అంతేకాదు, చూడండి వాక్యం సెలవిస్తాను.
ఫిలోమోనుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 25వ వచనంలో, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ ఆత్మకి తోడయుండునుగాక. దేవుడు బిడ్డలారా, మీరు చేసే పనికే కాదు, మీకే కాదు, మీ ఆత్మకి కూడా అది తోడై ఉంటుంది. దేవుని కృప మీకు తోడై ఉంటుంది. కారణం, దేవుడు రమ్మన్నప్పుడు మనం వెళ్ళాలి, సిద్ధపాటు కలిగి ఉండాలి. మన ఆత్మని మనం ఆయనకు అప్పగించాలి. అలా అప్పగించాలంటే నువ్వు ఆయన ప్రజగా ఉండాలి, పరిశుద్ధుడిగా ఉండాలి, నీతిగా ఉండాలి, దేవుని యందు భయము భక్తి కలిగి ఉండాలి. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు దుష్టుడు ఏమాత్రం నిన్ను గలిబిలి చేయకుండా, ఏ అపాయము నీకు రాకుండా, ఏ హాని కూడా నీకు రాకుండా ఆయన నిన్ను కాపాడి క్షేమంగా ఏ సమయమున నిన్ను పిలుచుకోవాలో ఆ సమయమున ఆయన చోటకి ఆయన నిన్ను పిలుచుకోబోతూ ఉన్నాడు. సిద్ధపడుతున్నారా దేవుడు బిడ్డలారా? ఏ సమయమున ఎప్పుడు ఎవరికి ఏమి జరుగుతుందో తెలియనటువంటి భయంకరమైన ఈ దినాలలో ఉండగా, ఈ భయంకరమైనటువంటి చెడ్డ దినాల్లో దేవుని కృప నీకు నీ కుటుంబానికి తోడయ్యుండి నిన్ను నీ కుటుంబాన్ని కాపాడుతూ రక్షిస్తూ ఉంది. దేవుని వాక్యం ఇచ్చినటువంటి నీవు దేవుని విశ్వసించు, నమ్మకం ఉంచు. అన్ని విధాలుగా దేవుడు నీకు నీ కుటుంబానికి విజయమునిచ్చి ఆశీర్వదించును గాక. ఆమేన్.